డిజేబుల్డ్ వెల్ఫేర్ శాఖల యొక్క సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు మురళి సార్ ఐఏఎస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఏఎస్డబ్ల్యూఎస్ హెచ్డబ్ల్యూఎస్ అందరికీ గుడ్ మార్నింగ్. మనకు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు, హాస్టల్ని నడపడానికి కావాల్సినటువంటి దిశానిర్దేశాలను వాటన్నిటిని గురించి ఈరోజు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఉన్నాయి సార్, బాయ్స్ వచ్చి 10, గర్ల్స్ వచ్చి 7, మొత్తం 1700 మందిని జాయిన్ చేసుకొని ఉండాల్సింది సార్. అయితే మనం 966 మందిని జాయిన్ చేసుకొని 1119 వేకెన్సీస్ ఉన్నాయి సార్. అయితే అడిషనల్ డైరెక్టర్ గారు సాధిద్దాం 100 అనే క్యాంపెయినింగ్ పెట్టారు. రాజు గారు సార్, డిసిఎస్ రాజు గారు సార్. దాన్ని నేను క్యాచ్ చేసేసి ఇక నేను వెబ్సైట్లో నుంచి క్వశ్చన్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసేసి మంచి ఎవ్రీడే పెట్టించాను సార్. ఎవ్రీడే వచ్చేసాక మాత్రం ఒక పేపర్ మొత్తం రాయాలి. 26 క్వశ్చన్స్. 100 మార్క్స్. అక్కడ ఉన్నటువంటి హెల్ప్ మీరు అంగన్వాడీలో హెల్ప్ తీసుకోవచ్చు, మహిళా పోలీసు ఉంటారు సచివాలయం సైడ్ నుంచి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. డోర్ టు డోర్ కూడా వాళ్ళతోటి వెళ్ళి పిల్లకాయలందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని 100% ఉండేటట్టు చూడాలి. హెచ్డబ్ల్యూఎస్ అనేవాళ్ళు ఖచ్చితంగా మీరు హెడ్ క్వార్టర్లో మీరు ఎక్కడైతే మీ వర్కింగ్ ప్లేస్ ఉందో అక్కడే ఉండాలి. నేను శాలరీ తీసుకోవాలా, పోయి గుంటూరులో పడుకుంటాను అని అంటే మాత్రం కుదరదు. మేము హాస్టల్కి సర్ప్రైజ్గా ఎప్పుడు వస్తామో తెలియదు, మీరు అక్కడ లేరంటే ఏడాదంతా లేనండి. కాబట్టి ఖచ్చితంగా మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. సో మీకు అందరికీ కూడా నర్స్ కానీ డాక్టర్ కానీ వచ్చి చూస్తున్నారా పిల్లల్ని? ఎక్కడ పిహెచ్సి నుంచి వస్తున్నారా? ఓకే. ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ వస్తున్నారు? ఎవ్రీ మంత్. వచ్చినప్పుడు ప్రతి పిల్లాడిని చెక్ చేస్తున్నారా? ఫిజికల్గా వాళ్ళ డెంటల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ చేస్తున్నారా? పియర్లో వండుతున్నారా, లేక చాలా గలీజ్గా ఏమన్నా అక్కడ పెట్టుకొని ఉన్నారా? మెన్యూ సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా? తర్వాత హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ అనేది 100% పాటిస్తున్నారా? పిల్లకాయలు కూర్చోబెట్టి చదివిస్తున్నారా? ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఎట్లా చేస్తున్నారు? తర్వాత వాళ్ళ హెల్త్ వైజ్ మీరు ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? డాక్టర్ విజిట్, నర్సింగ్ విజిట్, వాళ్ళకి ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చింది బాగాలేదంటే హాస్పిటల్ తీసుకుంటున్నాం. వాళ్ళ విజిట్ అనేది మంత్లీ అని చెప్తున్నారు మీరు, దాని ఫ్రీక్వెన్సీ మనం పెంచుతాము. బట్ ఆ మంత్లీ విజిట్ కావడం మధ్యలో ఒకటి ఫీవర్ రిపోర్ట్ అవుతుంది, అది మీరు కనిపెట్టాలి. ఒక్కొక్కడు ఉంటాడు చెప్పడు సరిగా, ట్రైబల్ పిల్లలు అయితే అసలు చెప్పరు, ఈవెన్ ఎస్సీ పిల్లలు కూడా కొంతమంది చెప్పరు. దాన్ని మీరు ఆ పిల్లలందరినీ ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ రోల్ కాల్ లాగా చేసుకుంటున్నారా? సమావేశంలాగా చేస్తారా? దాంట్లో అడుగుతారా ఎవరైనా సిక్కున్నారా ఏంటి అనేటువంటిది? సో అడిగి కనుక్కొని ఆ పిల్లల్ని మీరే ప్రొయాక్టివ్గా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా ఎవరైనా బాగాలేని ఉంటే హాస్పిటల్కి తీసుకొని పోవాలి. సో ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజు నుంచి వాట్ ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మధ్యలో ఉన్నటువంటి మిడిల్ లెవెల్ ఆఫీసర్స్, డివిజన్ లెవెల్ ఆఫీసర్స్, ఏఎస్డబ్ల్యూఎస్ అండ్ బీసీడబ్ల్యూఎస్, వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పీరియాడికల్గా వెళ్ళి చెక్ చేసుకోవాలి. చెక్ చేసి మీ పీరియాడికల్గా చెక్ చేసినటువంటి ఇన్స్పెక్షన్ చేసినటువంటి రిపోర్ట్స్ కూడా నా దగ్గర తీసుకొని వచ్చి మీ ఫైండింగ్స్ ఏంటి అనేది కూడా చూడాలి. ఎవరైతే కరెక్ట్ చేస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళు కరెక్ట్గా మంచి వర్క్ చేస్తున్న వాళ్ళని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేస్తాం, మోటివేట్ చేస్తాం. ఎవరైతే బ్యాడ్ ఫెలోస్ ఉన్నారో, ఎవరైతే పిల్లల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టుకుంటున్నారో అట్లాంటి ఫైండింగ్స్ మీరు తీసుకొని వస్తే వీ పనిష్ అట్లాంటి వాళ్ళ మీద మనం సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.